జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. అమరవీరుడు కెప్టెన్ అంశుమన్ సింగ్ కీర్తి చక్ర అవార్డు కొత్త చర్చకు దారితీసింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కెప్టెన్ అంశుమన్ సింగ్ కుటుంబానికి కీర్తి చక్ర ప్రదానం చేశారు. కెప్టెన్ అంశుమన్ సింగ్ తల్లి మంజు సింగ్, అతని భార్య స్మృతి సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. సియాచిన్లోని ఆర్మీ క్యాంపులో మంటలు చెలరేగడంతో డియోరియా నివాసి అంశుమాన్ సింగ్ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నలుగురు సహచరులను రక్షించి తన ప్రాణాలను కోల్పోయారు. కీర్తి చక్ర అందుకున్న తర్వాత స్మృతి సింగ్ తన భర్త చేసిన త్యాగం, తమ వైవాహిక జీవితం గురించి చెప్పిన మాటలు దేశ ప్రజలను కంటతడి పెట్టించాయి. అయితే ఇప్పుడు అంశుమాన్ సింగ్ తల్లిదండ్రులు కొన్ని విషయాలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంశుమన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్ కోడలిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు ఎక్స్గ్రేషియా తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోయిందని ఆరోపించారు. నెక్స్ట్ ఆఫ్ కిన్ అంటే తదుపరి కుటుంబ సభ్యులు. రూల్ ప్రకారం ఎక్స్గ్రేషియాను కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారన్నారు. తమకంటూ ఏమీ మిగల్చలేదని, తల్లిదండ్రులమైన తమకు ఎలాంటి మద్దతు కూడా దక్కలేదని వాపోయారు. తమ కోడలే ఫోటో ఆల్బమ్, బట్టలు, ఇతర జ్ఞాపకాలతో పాటు శౌర్య పురస్కారాన్ని కూడా తీసుకుందన్నారు. అంతేకాదు, నా కొడుకు శాశ్వత చిరునామాను లక్నో నుండి గుర్దాస్పూర్కు తన కోడలు మార్చేసిందన్నారు రవి ప్రతాప్ సింగ్. అంశుమాన్ సింగ్కు సంబంధించిన అన్ని విషయాలు ఆమెతోనే జరిగేలా మార్పులు చేసిందని ఆరోపించారు. ఓ వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు తల్లిదండ్రులు, సంరక్షకులు పేర్లను నెక్స్ట్ ఆఫ్ కిన్గా నమోదు చేస్తారు. అదే జవాను పెళ్లైన తర్వాత ఆర్మీ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని నెక్స్ట్ ఆఫ్ కిన్గా జాబితా చేస్తారు. ఈ నిబంధనలను మార్చాలని అంశుమాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కొడుకు పోయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్ కిన్ కింద కోడలికి బెనిఫిట్స్ అందాయి. పెళ్లై కేవలం 5 నెలలే అయింది. ఆమెకు సంతానం కూడా లేరని, ఇప్పుడు మాతో ఉండడం లేదన్నారు అంశుమాన్ తల్లిదండ్రులు. తల్లిదండ్రులైన మేము కీర్తి చక్ర గ్రహీతలైనప్పటికీ మా కొడుకు ఫోటో గోడకు వేలాడదీసి పూలమాలలు వేసుకుని స్మరించుకుంటున్నాం తప్పితే కనీసం పథకం కూడా ఇంట్లో లేదని బాధను వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఆఫ్ కిన్ ప్రమాణాలను మార్చాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా విన్నవించుకున్నామని అంశుమాన్ తల్లిదండ్రులు తెలిపారు. అమరవీరుడి భార్యతో పాటు తల్లిదండ్రులు కూడా నెక్స్ట్ ఆఫ్ కిన్కు అర్హులయ్యేలా ప్రభుత్వ నిబంధనలను సవరించాలని ప్రతాప్ సింగ్ కోరారు. కీర్తి చక్ర వంటి వాటికి రెప్లికాలను ప్రభుత్వం అందిస్తే భార్యతో పాటు తల్లిదండ్రులు కూడా తమ కుమారుడి జ్ఞాపకాలను స్మరించుకోవచ్చని సూచించారు. సైన్యంలో పనిచేస్తున్న ఒక అధికారి నెక్స్ట్ ఆఫ్ కిన్ గురించి వివరించారు. ఒక వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు పలు పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. కొత్తగా చేరిన వారిలో ఎక్కువ మంది యువకులు, అవివాహితులే కావడంతో వారి తల్లిదండ్రులే సాధారణంగా నామినీలుగా ఉంటారు. సైన్యంలో పార్ట్ 2 అనే పత్రం ఉంది. అందులో సైనికుడు తన వ్యక్తిగత వివరాలను వెల్లడించాలి. సైన్యంలో చేరిన తర్వాత 70:30 సూత్రాన్ని అనుసరించే సైనికులు ఉన్నారు. అంటే 70% నామినీ భార్య కాగా 30% తల్లిదండ్రులకు దక్కుతుంది. ఇది సైనికుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఇందులో కలుగజేసుకోదు. అంతేకాకుండా 50:50 ఫార్ములాకు సంబంధించి కూడా ఒక నిబంధన ఉంది. తల్లిదండ్రులకు, భార్యకు సగం సగం దక్కుతుంది. కానీ తక్కువ మంది సైనికులు మాత్రమే దీనిని ఎంచుకుంటారు. ఇందుకోసం తమ కమాండింగ్ ఆఫీసర్ అనుమతి తీసుకోవాలి. ఏది ఏమైనా సైనికుడు పరిహారం ఎవరికి ఏమి లభించాలో ముందుగానే నిర్ణయం తీసుకునే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.